ఐఎన్టీయూసీ జానక్ ప్రసాద్ మాటలను ఖండించిన హెచ్ఎంఎస్ యూనియన్ తెలంగాణ జాగృతి. గతంలో వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అనే కదా, వాళ్ళు ఇచ్చిన హామీలు మేము నెరవేరుస్తున్నామని, హామీలతోనే మీరు అధికారంలోకి వచ్చింది, అప్పటి గుర్తింపు సంఘం బాటలోనే మీరు నడుస్తున్నారు అన్న విషయం కార్మికులు గుర్తు చేస్తున్నారు, గుసగుసలాడుతున్నారు. సంవత్సరానికి 5 కొత్త బావులు మీరు ఇచ్చిన హామీలు ఎటుపోయాయని, 1.5 సంవత్సరాలుగా గుర్తింపులో ఉండి ఇంతవరకు ఒక్క బాయి కూడా ఎందుకు ఓపెన్ చేయలేదని, సొంత ఇంటికల పర్స్ ఇన్కమ్ ట్యాక్స్ రద్దు హామీలు కూడా మీరు ఇచ్చారుగా, ఇంతవరకు వాటి ఊసే లేకపాయే కదా. రాజకీయ జోక్యం, ఇప్పుడు మీరు అదే బాటలో నడుస్తున్నారని కార్మికులు ఎప్పుడు ఎలాంటి తీర్పు ఇవ్వాలో అలాంటి తీర్పే కార్మికులకు తెలుసు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎల్పి బ్రాంచ్ సెక్రటరీ కోట మహేష్ గౌడ్, ఫిట్ సెక్రటరీ రాజశేఖర్, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ గోషిక శ్రీకాంత్, సెక్షన్ ఇన్ఛార్జ్ కిరణ్, సోషల్ మీడియా ఆర్గనైజర్ రవి, చీఫ్ ఆర్గనైజర్ రంగు, అంజీత్ పాల్గొన్నారు. నిన్న హైదరాబాద్లో జరిగిన కేంద్ర కార్య సమావేశానికి అందరం కదిలి వెళ్ళాం. మా దండును చూసి ఐఎన్టీసీ వాళ్లకు ఒక రాగా భయం వచ్చి, అక్కడ మా మీటింగ్ చూసి వాళ్ళకు అప్పుడే భయం వచ్చింది. భయం వచ్చి దాని మీద జనక్ ప్రసాద్ ఏమిచ్చిండంటే, కవితక్క నువ్వు అంతకుముందు నువ్వు ఏం చేసినావు, ఇప్పుడు మళ్ళీ ఏం చేయబోతున్నావు అని వాయిస్ ఇచ్చాడు. కాబట్టి అంతకుముందు వేరు ఇప్పుడు వేరు. అంతకుముందు ఉన్న టీపీఎస్, ఇప్పుడు హెచ్ఎంఎస్ హిందూ మజ్దూర్ సభ అన్నది హెచ్ఎంఎస్ వేరు, దేనికైనా అంగది దొంగది అన్నట్టుగా ఉంటది. కాబట్టి దీని విషయంలో జనక్ ప్రసాద్ నువ్వు మానుకో ఇటువంటి మాటలు, కాబట్టి నీ కరెక్ట్ కాదు. మేము నిన్న అడిగచ్చు మా కేంద్ర కార్మిక సమావేశానికి అయిన తర్వాత చైర్మన్ కలుద్దామని మేము వచ్చినాం అక్కడికి సేఫ్టీ ఆఫీస్. రాగానే నువ్వు అక్కడ మమ్మల్ని చూసి ఈఎండి డైరెక్టర్ రూమ్ లో వచ్చినావు. ఎందుకు వచ్చినావు? నువ్వు మాతో పాటు నువ్వు ఉండాలి కదా సేఫ్టీ దగ్గర. ఎందుకు భయం వచ్చింది నీకు? అక్కడ ఉన్న జనాలు అందరూ చూసినావు. మా కవితక్క మేము అందరం వచ్చినాము. అందరం వచ్చి మేము చూడగానే మమ్మల్ని చూసి నీకు ఇది పడ్డదా చెప్పు. నువ్వు ఎందుకు దాక్కున్నావు అక్కడ? అందరితో పాటు ఉండాలి. నువ్వు ఒక కార్మిక నాయకుడు అన్నావు కదా, కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ లీడర్ అన్నావు కదా, ఎందుకు భయపడ్డావు? నిన్న సమస్యల గురించే మేము వచ్చినావు. మాతో పాటు నువ్వు కూర్చోవాలి కదా, ఎందుకు వెళ్ళిపోయావు? ఎందుకు దాక్కున్నావు? కాబట్టి నువ్వు బాగా ఇటువంటి మాటలు మాట్లాడు కరెక్ట్ కాదు. మరోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే నీకు గొంతే రాదు. ఆయనతో గొంతు రాకుండా చేస్తాం మేము. ఇప్పటికే నీకు గొంతు రాదు, ఆయనతో గొంతు రాకుండా చేస్తాం. నువ్వు మాట్లాడే మాటలే కరెక్ట్ ఉన్నాయి. నువ్వు మాట్లాడే మాట ఇరవవు. దాన్ని ఏదో నీ కింద ఉండి ప్రైవేట్ డిప్యూటీ జనరేటర్ పెట్టుకొని దాన్ని డైలెట్ గా వేసి ఆ సౌండ్ పెంచి వినిపిస్తావు. అది కాదు, నువ్వు కరెక్ట్ మాట్లాడు. బయటికి వెళ్ళి మాట్లాడు. ఏమనుకుంటారో కవిత మీద ఇచ్చి కరెక్ట్ కాదు. మరోసారి కవిత జోలి గాని, రియామద్ జోలి గాని, ఇలాంటి హెచ్ఎంఎస్ జోలి గాని అత్తే ఉంటే మేము ఊకోం. తెలుసా, సమస్యలు ఎన్నో ఉన్నాయి. నువ్వు చేసినాయి. గెలుతానికి ఏం చేసినావు? నువ్వు ఏం చెప్తావు? ఏం చెప్పిస్తావు? మార్పులు మార్పిస్తావు, మెడికల్ ఫ్రీ అయిపిస్తావు. ఇవన్నీ ఏమైనా సొంత కళ ఏమైంది నీది? ఇవన్నీ ఏమైంది? ఇవన్నీ మూసుకొని ఆడ సిఎండి ఆఫీసులు కూర్చుడు, బొక్కెలుచ్చుడు, సార్లు అప్పుడు వాళ్ళతో నువ్వు కప్పించుకుడు, నువ్వు వాళ్ళకప్పుడు ఇంతే నడుపుతాంది. వేరే ఏం లేదు. కింద మీద తెల్ల సెట్టు తెల్ల ప్యాంట్ ఎగర కాదు. నువ్వు లీడరు. ఇక్కడ సమస్యలు ఘోరగాలు ఉన్నాయి. వచ్చి ఘోరగా వచ్చి మాట్లాడు. బాయ్ బడికి రా. నువ్వు బాయ్ బడికి వచ్చి నువ్వు మాట్లాడు. ప్రతి బాయ్కి రా. నువ్వు చూస్తాం మేము ఏమనుకుంటారో. అది సమస్య, కార్మిక సమస్య తీర్పు. ఇంకొక 5 నెలలు, ఇంకొక 4 నెలలు అయితే ఎన్నికలు వస్తాయి. మీరు ఎన్నికలు ఇంకెప్పుడు తిరుగుతావు? నువ్వు పెట్టే అన్ని మారున్నాయి. మేము ప్రశ్న పెట్టే బుక్లన్నీ మారున్నాయి. నువ్వేమో మాట్లాడావు. ప్రతి బాయికి టాయిలెట్ పోయేతాను, దేనికి అన్ని వేపిస్తాను. మిల్లర్ వాడ తెప్పిస్తాను. ఎది మరి ఏడ తెప్పించాను చూపి నాకు. ఒక బాయిలో పెట్టాను చూపి నాకు. సోలార్ ప్లాంట్ పెడతాను, స్నానం చేస్తాను. ఏది మరి అవన్నీ ఇవి డీజల్ పెడతా, ఇది పెడతా, ఇవన్నీ అన్నావు. ఒక్క బాయి చూపి నాకు. నువ్వు చూపించు మాకు వినిపి. ఏమనుకుంటాను? జనక్ ప్రసాద్ మరోసారి ఇలాంటి మాట మానుకో. అంతే.